Hi to all, welcome back to my DSC Buddy channel. 2017లో జరిగిన టెట్ తెలుగు ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాము. సో ఏం బిట్లు వచ్చినాయి ఎలా అడిగారో చూద్దాము. సో ఫస్ట్ దీంట్లో అయితే పోయిం ఇచ్చారు. పోయిం మీద బిట్స్ అయితే అడిగారు. తనువదెవరి సొమ్ము తనదు పోషింప, దవ్యమెవరి సొమ్ము దాచుకొనంగ, బ్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్ప, విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం ఇచ్చారు. దాని మీద బిట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ బిట్ వచ్చి దాచుగొనంగం బ్రాణమెవరి విడదీస్తే అని అడిగారు. అంటే మనకి సంధి విడదీస్తే ఏమొస్తుంది అని అడిగారు. సో దీనికి విడదీస్తే ఏమొస్తుంది అంటే దాచుగొనంగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి, దాచుగొనంగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి అని వస్తుంది. దాచుగొనం ప్రాణం ఎవరి అని విడదీస్తే దాచుగొనంగన్ ప్లస్ ప్రాణము ప్లస్ ఎవరి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈ పద్యంలోని మకుటం ఏంటి అని అడిగారు. ఈ పద్యంలోని మకుటం విన్నుర వేమాన వేమ, అభిరామ విన్నుర వేమ, విశ్వదాభిరామ విన్నుర వేమ. సో దీంట్లో మకుటం ఏమవుతుంది మనకి విశ్వదాభిరామ విన్నుర వేమ, విశ్వదాభిరామ విన్నుర వేమ అనేది మకుటం అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ పద్యాన్ని అనుసరించి కింది ఏది కరెక్ట్ అవుతుంది అని అడిగారు. సో తనువుని పోషించకూడదు, తనువే ముఖ్యమైంది, తనువు ఒక ధనం, తనువు మనది కాదు. సో వీటిలో పద్యంలో ఏం చెప్పారంటే మనకి తనువు అనేది మనది కాదు అని చెప్పారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పారిపోనీయకుండా దీన్ని నిలపలేం అంటున్నాడు కవి. సో పారిపోనీయకుండా దేన్ని నిలపలేమని కవి అంటున్నాడు అని అడిగారు. సో ప్రాణమా, శరీరమా, విశ్వమా, సొమ్మ. సో పారిపోయకుండా దేన్ని నిలపలేమంటే ప్రాణాన్ని. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ పద్యం ద్వారా వేమన చెప్పదలుచుకున్నదేమి, ఈ పద్యం ద్వారా వేమన ఏం చెప్పదలుచుకున్నారు అని అడిగారు. సో తనువు, ధనం, ప్రాణం ఎవరిదైనా కాపాడవచ్చు అని చెప్పారా, లేదా తను ధన ప్రాణాలు విలువైనవని చెప్పారా, తనువు ధనం ప్రాణం ఇతరులవని చెప్పారా, తనువు ధనం ప్రాణం మనం కాపాడుకోలేమని చెప్పారా. సో ఏం చెప్పారంటే తనువు ధనం ప్రాణం మనం కాపాడుకోలేమని చెప్పారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 31 నుంచి 35 వరకు ఆ పద్యం నుంచి క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ చూడండి, కింది వచనం చదివి 36 నుండి 40 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అన్నారు. అంటే ఇక్కడ ఒక ఇది ఇచ్చారు, పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ మీద క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో పారాగ్రాఫ్ ఏమి ఇచ్చారంటే పిల్లలు అర్థం చేసుకోవడానికి వీలుగా తేలికగా ఉండే పుస్తకాలు మాత్రమే బిగ్గరగా చదవడానికి ఎంచుకోవాలని అనుకోవాల్సిన పని లేదు. మనకి చాలా ఇష్టమైన పుస్తకాలను ఆనందంతో భావ వ్యక్తీకరణతో చదువుతున్నప్పుడు పిల్లలు వినడానికి ఇష్టపడతారు. చదువుతున్న విషయం అర్థం కాకపోయినప్పటికీ కనీసం కొంతసేపు అయినా వింటారు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలకు అందులో విషయం ఎక్కువ భాగం అర్థం కాకపోయినప్పటికీ ఏమాత్రం తెలియకపోయినప్పటికీ వినాలని వారు కోరుకోవడం అందరికీ తెలుస్తుంది. అటువంటప్పుడు వారికి అర్థం కాని విషయం చదివినందువల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. ఇలా మనకి ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్ మీద బిట్స్ అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. సో పిల్లలు ఇష్టపడేవి ఏంటి అని అడిగారు. అర్థం చేసుకోవడానికి వీలైన పుస్తకాలు, లేదా ఆనందంతో భావ వ్యక్తీకరణతో చదివే పుస్తకాలు వినడం, లేదా అర్థం కాని విషయాలు చదవడం, లేదా అర్థం చేసుకోవడానికి వీలు పడిన పుస్తకాలు. సో ఇక్కడ పిల్లలు ఇష్టపడేవి మనకి పారాగ్రాఫ్లో ఇచ్చిన దాన్ని బట్టి ఆనందంతో భావ వ్యక్తీకరణతో చదివే పుస్తకాలు వినడం అని చెప్పడం జరిగింది మనకి పారాగ్రాఫ్లో. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ ఏం అడిగారంటే ఈ వ్యాసకర్తకి ఇష్టమైన పుస్తకం ఏది అని అడిగారు. ఈ వ్యాసకర్తకి ఇష్టమైన పుస్తకం ఏది అని అడిగారు. సో ఆ పారాగ్రాఫ్ అంతా చదవడం వల్ల మీకు టైం వేస్ట్. సో తర్వాత దాన్ని అయితే మీరు చూసుకోండి. దీని ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే మనకి ది ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనే పుస్తకం
వ్యాసకర్తకి ఇష్టమైన పుస్తకం ఏంటంటే ది ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏం అడిగారంటే చాలామంది టీచర్ల భావన ఏంటి అని అడిగారు. 1వ తరగతి పిల్లలు వినడం ఇష్టపడరు, లేదా 1వ తరగతి పిల్లలకు కొన్ని పుస్తకాలు అర్థం కావు, లేదా 1వ తరగతి పిల్లలకు ది ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పుస్తకం అర్థం కావడం చాలా కష్టం, లేదా 1వ తరగతి పిల్లలు పుస్తకాలు చదవమంటారు. సో వీటిలో పారాగ్రాఫ్ నుంచి టీచర్ల యొక్క భావన ఏంటి అని అడిగారు. సో పారాగ్రాఫ్ ప్రకారం థర్డ్ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. 1వ తరగతి పిల్లలకు ది ఒడిస్సీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పుస్తకం అర్థం కావడం చాలా కష్టం అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ పిల్లలు అని ఇచ్చారు. సో పిల్లలు అర్థం చేసుకోవాలనుకుంటారు, లేదా ఎట్లా చదివినా వింటారు, లేదా బిగ్గరగా చదవడం ఇష్టపడరు, లేదా అర్థం కాకపోయినప్పటికీ వినడం కోరుకుంటారు. సో దీంట్లో పిల్లలు అనేది ఏంటంటే అర్థం కాకపోయినప్పటికీ వినడం అనేది కోరుకుంటారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ వ్యాసంలోని విషయం ఆ వ్యాసంలోని విషయం ఏంటి అని అడిగారు. రచయిత పఠనాసక్తిని ప్రకటిస్తున్నది, లేదా టీచర్ల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నది, నెక్స్ట్ పిల్లల శ్రవణ శక్తిని గురించి చెబుతున్నది, నెక్స్ట్ పిల్లల ఆటపాటలను తెలుపుతున్నది. సో వ్యాసం ఆ పారాగ్రాఫ్ ప్రకారం ఏంటంటే పిల్లల యొక్క శ్రవణ శక్తిని గురించి చెప్పడం జరిగిందనమాట పారాగ్రాఫ్లో. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో 36 నుంచి 40 వరకు అయితే మనకి ఆ పారాగ్రాఫ్లో నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి కంఠీరవం అనే మాటకు గల వేరువేరు అర్థాలు ఏంటి? వేరువేరు అర్థాలు అనేవి కంఠీరవం అనే పదానికి అర్థాలు ఏమేమి వస్తాయి అని అడిగారు. సో కంఠీరవం అంటే మనకి సింహం, ఏనుగు, పావురం అనే అర్థాలు వస్తాయి. సింహం, ఏనుగు, పావురం అనే అర్థాలు వస్తాయి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దానికి. నెక్స్ట్ బిట్ వచ్చి తెలంగాణ ఉద్యమ పితామహుడుగా పేరుగాంచిన వారు ఎవరు? తెలంగాణ ఉద్యమ పితామహుడుగా పేరుగాంచిన వారు ఎవరు? కింద వాళ్ళల్లో ఎవరు పేరుగాంచిన వారు అని అడిగారు. సో ఎవరంటే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఎంగిలి పూల బతుకమ్మను ఏ రోజు పేరుస్తారు? ఎంగిలి పూల బతుకమ్మను ఏ రోజు పేరుస్తారు అని అడిగారు. సో ఏ రోజు అంటే పెత్రమాస నాడు ఎంగిలి పూల బతుకమ్మని పేరుస్తారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈయన రచించిన జైలు కథల సంపుటి సుప్రసిద్ధం. ఈయన రచించిన జైలు కథల సంపుటి సుప్రసిద్ధం అని అడిగారు. సో అదే ఎవరు రాశారంటే ఆ సంపుటి అనేది మనకి పొట్లపల్లి రామారావు గారు రాశారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక ఏంటి అని అడిగారు. సో దేంట్లో ఉండిద్ది? వార్షిక ప్రణాళికలో ఉండిద్దా, కాలాంశ ప్రణాళికలో ఉంటుందా, యూనిట్ ప్రణాళికలోనా, పాఠ్య ప్రణాళికలోనా? సో దేంట్లో అంటే వార్షిక ప్రణాళికలో ఉంటుందన్నమాట. వార్షిక ప్రణాళిక ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎక్కడ నిర్వహింపబడాలి? నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE అనేది ఎక్కడ నిర్వహింపబడాలి అని అడిగారు. సో తరగతి గది బయట, తరగతి గది లోపల బయట, తరగతి గదిలో, బడిలో, ఇంటిలో, గుడిలో, లేదా తరగతి గదిలోన? సో ఎక్కడ నిర్వహింపబడాలి అని అడిగారు. సో ఎక్కడంటే తరగతి గది లోపల, తరగతి గది బయట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి ఉపాధ్యాయుడు ఈనాడు అడిగాడు. ఇక్కడ మనకి ఇవి మెథడాలజీ బిట్స్ అనమాట. తెలుగు మెథడాలజీ నుంచి వచ్చిన బిట్స్ ఇవి. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి సహాయకుడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, సహాయకుడు. నెక్స్ట్ బిట్ వచ్చి పిల్లల పరిశీలనా శక్తిని
పెంపొందింపజేసేందుకు ఉపకరించేది ఏంటి అని అడిగారు. పిల్లల యొక్క పరిశీలన శక్తిని పెంపొందింపజేయడానికి ఉపకరించేది ఏంటి అని అడిగారు. అభ్యసన సామాగ్రి అనేది ఉపయోగపడుతుందా, లేదా చర్చ అనేది ఉపకరిస్తుందా, లేదా వ్యాసరచన పోటీలు అనేవి ఉపయోగపడతాయా, లేదా ఉపన్యాసం అనేది ఉపయోగపడుతుందా అని అడిగారు. సో ఏది వాళ్ళకి బాగా ఉపకరిస్తుంది అంటే అభ్యసన సామాగ్రి. సో అభ్యసన సామాగ్రి అనేది ఉపయోగించి టీఎల్ఎం ఉపయోగించి చెప్పడం వల్ల వాళ్ళ యొక్క పరిశీలన శక్తిని అనేది పెంపొందింపజేయడానికి ఉపకరిస్తుంది అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భాష ఏకలక్షణం గల వస్తువు కాదు, అది సంక్లిష్ట దృగ్విషయం అన్నవారు ఎవరు? సో ఎవరన్నా అది పదం భాష ఏకలక్షణం గల వస్తువు కాదు, అది సంక్లిష్ట దృగ్విషయం అని అన్నవారు ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారంటే ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి. ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి అన్నారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి అక్షర చిత్రాలు చదివించడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం ఏంటి? అక్షర చిత్రాలు చదివించడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం ఏంటి అని అడిగారు. సో ఏ సామర్థ్యం వాళ్ళకి? చదివించడం వలన భాష అనేది పెంపొందుతుంది. సో భాషణం. అక్కడ చదివించడం అని అడిగారు కాబట్టి భాషణం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ పొదవడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా. ఈ పాదంలోని 4వ గుణం ఏంటి అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి జ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నీటి మీద తేలుతున్నది. ఈ వాక్యంలోని అలంకారం. నీటి మీద తేలుతున్నది. ఈ వాక్యంలోని అలంకారం ఏంటి అని అడిగారు. తేలుతున్నది. తేలు ఇక్కడ వెంటనే వచ్చింది చూడండి. తేలుతున్నది అని అడిగారు. సో ఇది దేని కిందకు వస్తుంది అంటే చేకాను ప్రాసాలంకారం. అర్ధభేదం. ఇక్కడ అర్థం తేలు రెండు ఒకటే అర్థం, కానీ అర్ధభేదం ఉంది. తేలు అనేది నీటి మీద తేలుతుంది అని చెప్తుంది. అర్ధభేదంతో వస్తుంది, వెంటనే పలుకుతున్నాం కాబట్టి చేకాను ప్రాసాలంకారం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆహా, ఆ ప్రాంతమంతా శోభయామానంగా ఉన్నది. ఈ వాక్యంలోని అవ్యయం ఏంటి అని అడిగారు. అవ్యయం అక్కడ ఇచ్చిన వర్డ్ దాంట్లోకి అవ్యయం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో దీని అవ్యయం అనేది మనకి ఆహా అనేది అవ్యయం అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వయోవృద్ధుడు సమాసానికి విగ్రహ వాక్యం. వృద్ధుని వయసు అవుతుందా, వయసు చేత వృద్ధుడు అవుతుందా, వయసు మరియు వృద్ధుడు అవుతుందా, వయసైన వృద్ధుడు అని వస్తుందా? సో దీనికి ఏమొస్తుంది మనకి సమాసం అనేది? వయోవృద్ధుడికి వయసు చేత వృద్ధుడు అని వస్తుంది. వయసు చేత వృద్ధుడు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు నింగిలోని చంద్రుణ్ణి చూసి సంతోషించాను. ఈ వాక్యంలో ఉన్న విభక్తులు అడిగారు. నింగిలోని చంద్రుని చూసి సంతోషించాను అని అడిగారు. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? నింగిలోని, చంద్రుని, నీ ఉంది, షష్ఠి తత్పురుష సమాసం, ద్వితీయ సమాసం 2 ఉన్నాయి. షష్ఠి తత్పురుష సమాసం, ద్వితీయ సమాసం 2 ఉన్నాయి అన్నమాట. నింగిలోని చంద్రుని చూసి లోని ని ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది, ద్వితీయ సమాసం అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి క్ష్మి అనే సంశ్లేష అక్షరంలోని ధ్వని క్రమం. క్ష్మి అనే సంశ్లేష అక్షరంలోని ధ్వని క్రమం అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటంటే ఇక్ ప్లస్ ష్ ప్లస్ మ్ ప్లస్ ఈ. క్ష్మి, క్షీమ్.
ఇక్ అని ఫస్ట్ ప్లస్ 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 ఈ ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి చలి పెడుతున్నదని అర్రల్లోకెళ్ళి బయటికి వెళ్ళలేదు. ఈ వాక్యంలో అర్ర అనే మాటకు అర్థం ఏమిటి? అని అడిగారు. సో చలి పెడుతుందని అర్రల్లోకి వెళ్ళి బయటికి, అర్ర అంటే ఏంటి మనకి? గది అని అర్థం వస్తుంది. గది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి వసుధ అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏంటని అడిగారు. సో వసుధ అంటే సమస్తాన్ని ధరించేదా, లేదా సుధను కలిగి ఉండేదా, లేదా వర్తులాకారంగా తిరిగేదా, లేదా ద్రవ్యాదులను ధరించేదా. సో వసుధ అంటే ఏంటంటే మనకు ఉత్పత్తి అర్థం వచ్చి ద్రవ్యాదులను ధరించేది వసుధ. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సాగునాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది. సాలంతా ఆగిపోతుంది అనే సామెతలోని అనుభవానికి మూలకం ఏంటి అని అడిగారు. సో అది దేనికి వస్తుందంటే వ్యవసాయానికి వస్తుందా, లేదా వ్యాపారమా, విద్య, వివాహ వ్యవస్థ. సో దేనికి వస్తుంది ఇది మనకి? నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది. సో వ్యవసాయానికి సంబంధించింది సామెత అనేది మనకి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి బంగారం అనే పదానికి ప్రకృతి రూపం ఏంటి అని అడిగారు. సో బంగారం అనే దానికి బృంగారం అనే పదానికి ప్రకృతి రూపం బృంగారం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.